ముందు విశాలమైన ఎర్ర సముద్రం, వెనుక ఫరో యొక్క శక్తివంతమైన సైన్యం. తప్పించుకునే మార్గం లేదు. ఇక ఇశ్రాయేలీయుల అంతం ఖాయమని అందరూ అనుకున్న ఆ క్షణంలో దేవుడు చరిత్రలో ఎన్నడూ జరగని ఒక అద్భుతాన్ని చేశాడు. నిజంగానే ఎర్ర సముద్రం రెండుగా చీలిందా? ఈ అద్భుతం వెనుక ఉన్న గొప్ప సత్యాన్ని చివరి వరకు తెలుసుకుందాం. షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు దేవుని అద్భుత కార్యాన్ని చూద్దాం. ఇశ్రాయేలీయులు దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా జీవించారు. వారు భారమైన పనులు చేస్తూ బాధతో దేవునికి మొరపెట్టుకున్నారు. వారి కన్నీళ్లు దేవుని సన్నిధికి చేరాయి. అప్పుడు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మండుతున్న పొదలో ప్రత్యక్షమై, నా ప్రజలను విముక్తి చేయి అని ఆజ్ఞాపించాడు. మోషే ఫరో దగ్గరకు వెళ్లి, నా ప్రజలను వెళ్లనివ్వు అన్నాడు. కాని ఫరో తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు. అప్పుడు దేవుడు ఐగుప్తుపై 10 తెగుళ్లను పంపించాడు. నీరు రక్తమైంది. చీకటి దేశమంతా కమ్మేసింది. చివరకు మొదటి సంతానం మరణించిన తర్వాత ఫరో ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఆనందంగా ప్రయాణం ప్రారంభించారు. కాని కొంత దూరం వెళ్లిన తర్వాత ఫరో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతడు తన శక్తివంతమైన రథాలు, గుర్రాలు, వేలాది సైనికులతో వారిని వెంబడించడం ప్రారంభించాడు. ముందుకు ఎర్ర సముద్రం, వెనుక శత్రు సైన్యం. ప్రజలు భయంతో వణికిపోయారు. ఇశ్రాయేలీయులు మోషేతో, ఐగుప్తులోనే ఉంటే బాగుండేది. ఇప్పుడు మనం చనిపోతాం అని అన్నారు. కాని మోషే ధైర్యంగా, భయపడకండి. ఈరోజు యెహోవా చేసే రక్షణను చూడండి. ఈ ఐగుప్తీయులను ఇక మీదట ఎప్పటికీ చూడరు అని చెప్పాడు. అప్పుడు దేవుడు మోషేతో, నీ దండాన్ని సముద్రంపై చాపు అని చెప్పాడు. మోషే తన దండాన్ని ఎత్తగానే దేవుడు బలమైన తూర్పు గాలిని పంపించాడు. ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది. రెండు వైపులా నీరు గోడల్లా నిలిచింది. మధ్యలో పొడి నేల కనిపించింది. లక్షలాది మంది ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో నడుచుకుంటూ దాటడం ప్రారంభించారు. ఫరో సైన్యం కూడా అదే మార్గంలో వారిని వెంబడించింది. కాని దేవుడు వారి రథాల చక్రాలను ఇరుక్కుపోయేలా చేశాడు. వారు ముందుకు సాగలేకపోయారు. దేవుడు తన ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడని వారికి అర్థమైంది. దేవుడు మోషేతో మళ్లీ తన దండాన్ని చాపమని చెప్పాడు. వెంటనే సముద్రపు నీరు తిరిగి వచ్చి ఫరో సైన్యమంతా అందులో మునిగిపోయింది. ఒక్క సైనికుడూ బ్రతకలేదు. దేవుడు తన ప్రజలను అద్భుతంగా రక్షించాడు. ఇశ్రాయేలీయులు దేవుని మహిమను చూసి ఆనందంతో స్తుతించారు. మిర్యాము డప్పు పట్టుకుని నృత్యం చేసింది. ప్రజలందరూ, యెహోవాయే మన రక్షకుడు అని గానం చేశారు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక ఎర్ర సముద్రం ఉండవచ్చు. ముందుకు మార్గం కనిపించకపోవచ్చు. సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. కాని ఎర్ర సముద్రాన్ని చీల్చిన అదే దేవుడు ఈరోజు కూడా సజీవంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, భయపడకుండా ఆయనపై విశ్వాసం ఉంచడం. నిర్గమకాండము 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు నిశ్శబ్దముగా ఉండుడి. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ ఆధారిత వీడియోల కోసం కింగ్డమ్ ఫ్లేమ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ జీవితంలోని ప్రతి ఎర్ర సముద్రాన్ని తన శక్తితో మార్గంగా మార్చుగాక. ఆమేన్.